క్రీస్తు నాదుని యందు ప్రియమైన దైవబిడ్డలారా, గిరిప్రసాద్ నగర్ విచారణ హోలీ క్రాస్ దేవాలయం ముందు ప్రతి నెల 2వ శుక్రవారము 6:30 గంటలకు జపమాల, 7 గంటల నుంచి 9:30 వరకు దివ్యప్రసాద ఆరాధనలో వాక్య పరిచర్య, తదనంతరము దివ్య బలి పూజ ఉంటూ ఉంది. 10 గంటలకు అల్పాహారముతో ఏర్పాటు చేసుకున్నటువంటి స్వస్థత ప్రార్థనలు ముగిస్తూ ఉన్నాయి. ప్రియమైన దైవబిడ్డలారా, కీర్తన గ్రంథము 84వ కీర్తన 10వ వచనములో అన్యుల ఇండ్లలో 1000 నాళ్ళు జీవించట కంటే ప్రభు సన్నిధిలో ఒక్క క్షణము గడుపుట మంచిది, ఒక్కరోజు గడుపుట మంచిది అని చెప్పి కీర్తనకారుడు పలుకుతూ ఉన్నాడు. మన జీవితంలో అనేక సార్లు అలసిపోతూ అనేక పనులు సతమతమవుతున్నటువంటి సమయంలో నెలకి ఒక రోజు దేవుని సన్నిధిలో గడిపినప్పుడు ఆ దినం మనందరికీ ఒక ఆశీర్వాదకరంగా మారుతూ ఉంది. అందుకనే ప్రియమైన దైవబిడ్డలారా, 16వ కీర్తన 11వ వచనములో నీ సన్నిధిలో నేను మహానందము పొందుదును, నీ రక్షణమును బడిసే శ్రేష్ఠ సౌభాగ్యము అనుభవించును. ప్రభు సన్నిధిలో సమయం గడుపుతూ మహానందం పొందుతూ మహాదేవులు పొందటానికి మీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ ప్రతి నెల 2వ శుక్రవారము జరిగేటటువంటి స్వస్థత ప్రార్థనలకు హోలీ క్రాస్ దేవాలయమునకు మీ అందరినీ కూడా మనసారా ఆహ్వానిస్తున్నాను. ప్రారంభించినటువంటి ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం ఫలప్రదం కావాలని మా విచారణ సంఘ పెద్దల కోసము, సంఘ బిడ్డల కోసము, గురువులు, కన్యాస్త్రీల కోసము అందరి కోసం ప్రార్థించవలసిందిగా మనవి కోరుతున్నాను. మన యొక్క తండ్రి గారు సగిలి ప్రకాష్ తండ్రి గారి ఆశీస్సులతో, వారి ప్రార్థనా ప్రోద్బలముతో ప్రారంభిస్తున్నటువంటి యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో మా అందరి కోసము ప్రార్థించవలసింది కోరుతున్నాను. ఈ యొక్క మొదటి నెల ప్రారంభిస్తున్నటువంటి సమయంలో 2వ శుక్రవారం రోజున వాక్య పరిచర్య చేయుటకు తాళ్ళ లాజర్ ఫాదర్ గారు మన మధ్యకు వస్తూ ఉన్నారు. ఫాదర్ గారిని దేవుడు దీవించమని ప్రార్థిద్దాం. మరియు ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం అంచెలంచెలుగా ఎదిగి అనేక మందికి దీవెనకరంగా ఉండాలని ఆ తల్లి మరియు ప్రార్థన వేడుదల ద్వారా, వ్యాకుల మాత ప్రార్థనా వేడుదల, శిలవ ఫలాలు మనందరికీ తోడుగా ఉండాలని ప్రార్థిద్దాం. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదాకా రండి, పాల్గొనండి, స్వస్థత పొందండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.